నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ వన్ న్యూస్. ఆటో డ్రైవర్ల వేషధారణలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు. ఆటో డ్రైవర్ల యూనిఫామ్లు ధరించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బుధవారం అసెంబ్లీకి వచ్చారు. ఆటోను నడుపుకుంటూ అసెంబ్లీకి కేటీఆర్ వెళ్లారు. ఆటో డ్రైవర్లకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆటో డ్రైవర్లు వేసుకునే కాకి చొక్కాలు ధరించి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలో 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకోవాలని ఆయన కోరారు. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే జై తెలంగాణ, జై తెలంగాణ. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే. మూసీ పునరుజ్జీవం కోసం బఫర్ జోన్, రివర్ బెడ్ లో ఉన్న నిర్మాణాలను తొలగిస్తున్నారు. కానీ ఇవాళ కూడా నార్సింగి జంక్షన్ లో రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న రివర్ బెడ్ లో పెద్ద నిర్మాణం కొనసాగుతోంది. అయితే ఆ నిర్మాణం కొనసాగుతున్న టైంలోనే వచ్చి ఆ తర్వాత ఆ టైంలోనే కూలగొట్టడం అనేది సరికాదు అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ అన్నారు. మూసీలో ప్రక్షాళన చేస్తామంటున్నారు, దీన్ని పునరుజ్జీవం చేస్తామంటున్నారు. చాలా సంతోషించదగినటువంటి విషయం. అయితే దీంట్లో బఫర్ జోన్లో కానీ లేకపోతే రివర్ బెడ్లో ఉన్నటువంటి వాటిని నిర్మాణాలను తొలగించేటువంటి ప్రక్రియ చేపడుతుంది. అయితే తొలగించడం అదొక ఎత్తు అయితే ఈరోజు డైరెక్ట్గా రివర్ బెడ్లోనే ఒక పెద్ద నిర్మాణం కొనసాగుతున్నది. నార్సింగి జంక్షన్లో రింగ్ రోడ్ను ఆనుకుని రివర్ బెడ్లోనే నిర్మాణం సాగుతున్నది. నిన్న రాత్రి 12 గంటల సమయంలో నేను ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యి రిటర్న్ వస్తున్నాను అధ్యక్ష. రోడ్డు మీద చూస్తే రాత్రి 12 గంటలకు వందలాది మంది లైట్లు పెట్టి వర్క్ చేస్తున్నారు. అది రివర్ బెడ్లోనే ఉంది. ఆ నిర్మాణం రివర్ బెడ్లోనే ఉంది. ఒకవైపు మనం పేదలకు సంబంధించినటువంటి 100 గజాలు 200 గజాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూలగొట్టి రీహాబిలిటేషన్ ఇవ్వటం అనేటువంటి తర్వాత, కానీ వీళ్ళు కట్టిన తర్వాత లక్షలాది స్క్వేర్ ఫీట్లలో పెద్ద నిర్మాణం వస్తుంది. అది ఎవరితో నాకు తెలియదు. కానీ ఆ నిర్మాణం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కూలగొట్టడం అని అంటే మన టైంలోనే నిర్మాణం జరిగి మన టైంలోనే మళ్ళీ కూలగొట్టేటువంటి ప్రయత్నం జరగడం అనేటువంటిది అది కరెక్ట్ అయినటువంటి ఇది కాదు అధ్యక్ష. కాబట్టి మంత్రి గారు దాని విషయంలో ప్రభుత్వం దృష్టి చాలా సీరియస్గా తీసుకుని తక్షణమే ఆ నిర్మాణాన్ని ఆపేసి ఆ విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను. రైతు బీమా డబ్బుల కోసం చావు నాటకం. మెదక్ జిల్లా గుట్టకిందిపల్లి గ్రామంలో ఘటన. బతికి ఉన్న 2 రైతులు చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ సృష్టించి రైతు బీమా సొమ్ము కాజేసిన వైనం వెలుగు చూసింది. రైతుల చావు నాటకంలో కీలక సూత్రధారి మాజీ సర్పంచ్ కుమారుడు. 2021లో శ్రీను, 2023లో మల్లేశం చనిపోయినట్లు నమ్మించి డెత్ సర్టిఫికెట్లు తీసుకుని రైతు బీమాకి దరఖాస్తు చేశారు. 2 రైతుల పేరుతో వచ్చిన 10 లక్షల బీమా డబ్బుల్లో కొంత మొత్తాన్ని కాజేసిన మాజీ సర్పంచ్ కుమారుడు ఇటీవల జరిగిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేలో బట్టబయలైన భాగోతం. పోలీసులు వచ్చేలోపే ఇళ్లకు తాళాలు వేసుకుని పారిపోయారు శ్రీను, మల్లేశం కుటుంబాలు. ఈ రోజు మేము గుట్టకిందిపల్లికి ఒక 2 క్రైమ్లలో ఇన్వెస్టిగేషన్ పర్పస్ వచ్చినాము. క్రైమ్ నంబర్ 255/2024, నెక్స్ట్ వచ్చేసి 256/2024 2 కేసులలో ఇన్వెస్టిగేషన్ పర్పస్ వచ్చినాము. దీని ఉద్దేశం ఏంటంటే ఈ గుట్టకిందిపల్లిలో ఒక 2 వ్యక్తులు చనిపోకుండానే చనిపోయినామన్నట్టుగా క్రియేట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లను చీట్ చేసి రైతు బీమా తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మేడం గారు మొన్న వచ్చి మాకు పిటిషన్ ఇస్తే ఇమీడియట్లీ నేను ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చినాము. అప్పటికే ఎవరు లేరు, ఇళ్లలో ఎవరు లేరు, అన్ని తాళాలు వేసి ఉన్నాయి. వాళ్ళను చట్టరీత్యా ఖచ్చితంగా మేము పోలీసు వాళ్ళని చేసి పట్టుకొని ఖచ్చితంగా రిమాండ్ చేస్తాము. ఇంట్లో ఎవరికి పబ్లిక్ అందరూ స్వచ్ఛందంగా మాకు సహకరిస్తున్నందుకు చాలా సంతోషం. మేము పై ఆఫీసర్ నోటీసులో పెట్టి ఇంకా ఏదైనా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎవరైనా ప్రోద్బలంతో కానీ ఎవరైనా ఇంకేమైనా వాళ్ళు ఎవరెవరు ఇన్వెస్టిగేషన్ ఎట్లా ఉంటే అట్లా దాని ప్రకారం చేసి వాళ్ళందరినీ ఖచ్చితంగా రిమాండ్ చేస్తాము, చట్టరీత్యా చర్య తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణ కేంద్రంలో కీర్తి షాపింగ్ మాల్ ను ప్రారంభించారు హీరోయిన్ డింపుల్ హయాతి. బెల్ట్ షాపులు క్లోజ్ చేయించిన టీడీపీ ఎమ్మెల్యే
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్థానికంగా ఉన్న బెల్ట్ షాపులను దగ్గరుండి మరీ క్లోజ్ చేశారు. ఈ షాపులకు మద్యం సరఫరా చేసే వైన్ షాపులను మూసివేయాలని ఆయన ఎక్సైజ్ అధికారులను కోరారు. 48 గంటల తర్వాత నేనే ప్రత్యక్ష కార్యాచరణకు దిగి ఈ తిరువూరులో మద్యం లేకుండా చేసే బాధ్యత నాది. ఇప్పుడు తిరువూరు పట్టణంలో అఫీషియల్గా 4 మద్య షాపులు ఉన్నాయి. నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఒక 35 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ 35 బెల్ట్ షాపులతో పాటు నియోజకవర్గంలో 4 మండలాల్లో మొత్తం 130 దాకా బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇప్పుడు ఎదురుగా ఉన్న వైన్ షాప్ వాళ్ళు ఇక్కడ ఒక 5-6 బెల్ట్ షాపులు నడుపుతున్నారు. ముందు ఈ వైన్ షాపుని లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి. ఆ తర్వాత పదండి. తిరువూరు పట్టణంలో అధికారికంగా 4 మద్యం షాపులకి అనుమతి ఉంది. కానీ ఈ 4 మద్యం షాపుల యజమానులు పట్టణంలో దాదాపు 35 నుంచి 40 బెల్ట్ షాపులు నడుపుతున్నారు. కాబట్టి తిరువూరు పట్టణంలో ఉన్న 4 మద్యం షాపుల లైసెన్స్ రద్దు చేయాలని ఇప్పటి వరకు మహిళలు ఎంతోమంది నా దగ్గరకు వచ్చి మదర్ రోడ్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ, ఇప్పుడు ఈ వైన్ షాప్ చూడండి, చుట్టుపక్కల అన్ని నివాస గృహాలు, సాధారణ కుటుంబాలు ఉండే ప్రాంతం. ఇటు బస్టాండు ఈ గేట్లో నుంచి వచ్చే వాళ్ళందరూ ఇటే వస్తారు. ఈ వైన్ షాప్ వల్ల ఉదయం నుంచే ఈ రోడ్డు మొత్తం తాగుబోతులు కూర్చొని వచ్చేపోయే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు. దానికి తోడు తిరువూరు పట్టణంలో ఉన్న ఈ 40 బెల్ట్ షాపుల్ని తీసేయాలంటే ఈ 4 మద్య షాపులు ఎవరైతే ఉన్నారో ఈ 4 మద్య షాపుల లైసెన్స్ వెంటనే రద్దు చేయాలి. తెలంగాణ ప్రభుత్వ బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఎలకలు కొరికి మంచాన పడ్డ విద్యార్థిని. ఖమ్మం జిల్లా దానవాయిగూడెం బీసీ వెల్ఫేర్ హాస్టల్లో చదువుతున్న లక్ష్మీ భవానీ కీర్తి అనే విద్యార్థినిని 15 సార్లు ఎలకలు కొరికాయి. అనేక సార్లు ఆసుపత్రికి వచ్చినా ఎందుకు సరైన వైద్యం అందించలేకపోవడంతో తీవ్ర అనారోగ్య పాలై అనేక సార్లు రాబీస్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల కాళ్లు చచ్చుపడిపోయి మంచాన పట్టింది. నొప్పిగా ఉందా? కాలు కొంచెం ఉప్పు కొంచెం ట్రై చేయి. జనగామ పట్టణ కేంద్రంలో తోపుడు బండ్లు, పండ్లు, కూరగాయలు, పూల దుకాణాలు, సోడా బండ్లు, ఇతర వస్తువులు అమ్ముకునే చిరు వ్యాపారులతో వెండింగ్ కమిటీ వేసి హ్యాకర్స్ జోన్స్ ఏర్పాటు చేసి వెండర్లకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇవ్వాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం రోజున సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. తోపుడు బండ్ల వ్యాపారస్తులపై, పండ్ల వ్యాపారస్తులపై వేధింపులకు గురి చేస్తూ దుకాణాలు ఎత్తివేయాలని చెప్పేసి ఈరోజు వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు ప్రభుత్వం మా బతుకులు రోడ్డు మీద 50 ఏళ్ళు నుంచి మా పిల్లలు మేము ఒక అనాథలాగా బతుకున్నాం. హాస్పిటల్ పోదామంటే డబ్బులు లేవు. మనము శ్రీభావన్కు జర మీరు ఒక గంట చూడాలి సార్. పోలీసు వాళ్ళ బాధలు, మున్సిపాలిటీ వాళ్ళ బాధలు, షాపుల వాళ్ళ బాధలు అన్నీ మీరే చూడాలి సార్. నమస్కారం. నేను ఇన్నేళ్ళు మా అత్తగారు ఊరే, మాకు జాగ లేదు, భూమి లేదు, దుకాణాలు లేవు. ఏదన్నా పెట్టుకుందామంటే ఏది పెట్టుకొని ఇస్తలేరు, బండి తిరగనిస్తలేరు. దుకాణ పనులకు కిరాయిలు కట్టినా కానీ పోలీసు వాళ్ళు వచ్చి నూకెత్తే అటు నూకేసినా కానీ కిరాయిలు కట్టి షెడ్ల దగ్గరికి వస్తే షెడ్ల వాళ్ళు వద్దంటారు. వీళ్ళందరూ వద్దన్నా కానీ అటు తిరుగుతున్నాం పోలీసు వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు మమ్మల్ని అనేక మట్టు నూకెత్తాను. మాకు ఏది న్యాయం లేదు.
ఏం దొరుకుతలేవు, పైసలు దొరుకుతలేవు. సరుకు సుత పిర ఉన్నది. ఆ పిర ఉన్న సొమ్ము అమ్ముదామంటే ఎవరు కొంటలేరు. అందుకేస్తారు అటు ఇటు జరుపుతాండ్రు. మాకు న్యాయం లేదు. మాకు న్యాయం చెయ్యాలి. మాకు ఏదన్నా చెయ్యాలి. మాకు మిమ్మల్ని కాపాడాలి. మేము గవర్నమెంట్కు వందనాలు. హన్మకొండ జిల్లా స్థాయిలో గ్రామీణ మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారుల ఆటల ప్రారంభ అతిథిగా తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షులు ఏఐసిసి సభ్యులు బోదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని వారికి అభినందనలు తెలిపారు. హన్మకొండ జిల్లా స్థాయిలో జరిగే క్రీడల్లో గ్రామ మరియు మండల స్థాయిలో జరిగిన సీఎం కప్ క్రీడల్లో గెలుపొందిన ప్రథమ ద్వితీయ క్రీడాకారులు మొత్తం 39 మంది స్త్రీ పురుషులు అండర్ 15 అండర్ 19 వయసు గలవారు సింగిల్, డబుల్ మరియు మిక్స్డ్ డబుల్ కేటగిరీల్లో ఎంపికైన వారితో క్రీడలను హన్మకొండ జేఎన్ఎస్ లో నిర్వహించి రాష్ట్ర స్థాయిలో పాల్గొనుటకు విజేతలైన జట్లను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ షటిల్ కోచ్ కోరపాటి రమేష్ ఆధ్వర్యంలో జరిగింది. జిల్లా యోజన క్రీడల అధికారి గుగులోతు అశోక్ సారథ్యంలో విజయవంతంగా నిర్వహించారు. ఆల్రెడీ విలేజ్ లెవెల్ కంప్లీట్ కావడం జరిగింది, మండల్ లెవెల్స్ కంప్లీట్ కావడం జరిగింది. నిన్నటి నుంచి ఒక పండగ వాతావరణంగా మన జిల్లా స్థాయి చీఫ్ మినిస్టర్ కప్ 2024 నిర్వహిస్తున్నాం. దానికి నిన్న గెస్ట్లో మన మేయర్ మేడం గారు, కమిషనర్ మేడం గారు, కలెక్టర్ మేడం గారు, కూడా చైర్మన్ సార్, లైబ్రరీ చైర్మన్ గారు, ఆల్ జిల్లా అధికారులు అండ్ వివిధ అసోసియేషన్ సెక్రటరీ ప్రెసిడెంట్స్ అండ్ వివిధ పీడీస్ అందరు పెద్ద ఎత్తున వచ్చి నిన్న మనం పెద్ద గ్రాండ్గా ఓపెనింగ్ సెరమనీస్ చేసుకోవడం జరిగింది. ములుగు జిల్లాలో రెండో విడత దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని దళిత బంధు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కోకిల మహేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత బంధు లబ్ధిదారులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత దళిత బంధు లబ్ధిదారులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర దళిత బంధు సాధన సమితి అధ్యక్షుడిగా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే కేవలం ఒక మా బట్టి విక్రమార్క గారికి, మా దళిత బిడ్డకు, మా ఉప ముఖ్యమంత్రికి లెటర్ ఇద్దామని మేమందరం బయలుదేరి వస్తే ఏమవుతుందో అనేటువంటి అభద్రతా భావంతో ఈరోజు కొన్ని వేల సంఖ్యలో దళిత బంధు లబ్ధిదారులను, నాయకులను అరెస్ట్ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గత 11 నెలలుగా శాంతియుతంగా జరుగుతున్న ఉద్యమాన్ని కావాలనే ప్రభుత్వం తప్పుదోవ పట్టించి ఈ ఉద్యమాన్ని వేరే విధంగా తీసుకోపోవాలని ప్రభుత్వమే ఈరోజు చేస్తున్నట్టు మాకు అందరికీ కనిపిస్తుంది. ఏదైతే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో 2000 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పినటువంటి బట్టి విక్రమార్క గారు మొన్న అసెంబ్లీ సమావేశాల్లో దళిత బంధును మేము రద్దు చేయలేదు, ఆ నిధులను మేము దారి మళ్లించలేదు అని చెప్పినటువంటి గౌరవ మంత్రి సీతక్క గారు మరి ఆ నిధులు కేవలం ఒక చింతకాని మండలానికైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండో విడత దళిత బంధు లబ్ధిదారులు అందరికీ ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. అంటే మీ ఉద్యమం శాంతియుతంగా చేయడం మీకు నచ్చలేదో కూడా మీరు ఒక ప్రకటన చేయండి. మీరు ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే రెండో విడత దళిత బంధు నిధులు ఏవైతే జిల్లా కలెక్టర్ల అకౌంట్ ఉన్నాయో తక్షణమే విడుదల చేసే విధంగా మీరు ఉత్తర్వులు అధికారులకు జారీ చేయండి. అలాగే మీ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా అంబేద్కర్ అభయహస్తం పథకం కింద 12 లక్షల రూపాయలను కూడా వెంటనే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి దానికి నిధులు మంజూరు చేయండి. అంతేగాని మేము దళితుల పక్షపాతి పార్టీ, మేము దళితులకు తోనే అధికారంలోకి వచ్చినాం, కాంగ్రెస్ పార్టీ అంటేనే దళితుల పార్టీ అని చెప్పడం చేసే కార్యక్రమాలకు పొందడం లేదు. దయచేసి ఇప్పటికైనా చెప్తున్నాం, మీరు ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిధులు విడుదల చేయలేకపోతే ఖచ్చితంగా మేము రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత బంధు లబ్ధిదారులను, దళిత బిడ్డలను, దళిత సంఘాలను, మిగతా వర్గాలను కలుపుకొని మాకు జరిగిన అన్యాయాన్ని ఊరూరు, వాడవాడ, గడప గడప తిరిగి వివరిస్తూ మాకు సపోర్ట్ చేసినటువంటి, మాకు మద్దతు తెలిపినటువంటి, మాకు న్యాయం చేసినటువంటి పార్టీకే మేము మద్దతు తెలుపుతాం. మీరు డబ్బులు విడుదల చేసి మా మద్దతు కోరుకుంటారా, లేకపోతే డబ్బులు విడుదల చేయకుండా చావు డబ్బులతో స్వాగతం కోరుకుంటారా అనేది మీకే వదిలిస్తున్నాం. దయచేసి ఎవరినైతే అరెస్ట్ చేసిందో ఇప్పటి వరకు తక్షణమే వారిని రిలీజ్ చేయండి. పోలీస్ శాఖకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఎక్కడ కూడా ఇంతవరకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కార్యక్రమాలు చేస్తున్నాం. మీరు కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకొని దళిత బిడ్డల మీద కొంత సానుకూలంగా వ్యవహరించి వాళ్ళందరూ తక్షణమే రిలీజ్ చేయాలని కోకిల మహేష్ నా పేరు, రాష్ట్ర దళిత బంధు సాధన సమితి అధ్యక్షుడిని. జై భీమ్. నెక్కొండ మండలంలోని రెడ్లవాడ ఆర్డీఎఫ్ పాఠశాలలో అయ్యప్పమాల ధారణలో ఉన్న విద్యార్థినిని అనుమతించని పాఠశాల ప్రిన్సిపల్. ఇంటికి వెళ్లి అయ్యప్ప వస్త్రాలను వదిలి పాఠశాల యూనిఫామ్ వేసుకుని వచ్చిన విద్యార్థి
సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. గురుస్వామి ఇప్పుడు ఎవరు వద్దన్నారు? గొడవ ఎందుకని వద్దన్నాడు. ఇప్పుడు నిన్ను యూనిఫామ్ ఎలా వేసుకురావన్నారు? ఇచ్చాను సార్. ఒకసారి గుండె తీసి మాల చూపెట్టా. ఇప్పుడు సాడ్ పెళ్ళేనా? ఒకసారి డాడీ స్వామి పేరు మా డాడీ స్వామి మా మామ స్వామి ఇద్దరా? సాములు ఏం పేరు స్వామి? అయితే ఎట్లా స్వామి? సివిల్ మీద ఎట్లా వస్తారు సాములు? ఇప్పుడు నేను సారే వేసుకురాన్నాడా? ప్రిన్సిపాలా? హెచ్ఎం. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో శ్రీతేజ్ కు బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది. రికవరీకి సమయం పడుతుందని డాక్టర్లు చెప్పారు. ఈ రోజు ప్రభుత్వం తరపున నేను హెల్త్ సెక్రటరీ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నాం. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన జరిగి 2 వారాలవుతుంది. త్వరలో శ్రీతేజ్ ఆరోగ్యంపై వైద్యులు బులెటిన్ విడుదల చేస్తారని సిపి ఆనంద్ అన్నారు. మీ అందరికీ తెలుసు, సంధ్య థియేటర్ సంఘటన జరిగి 2 వారాలు గడుస్తుంది. సో ఈరోజు ప్రభుత్వం తరఫున నేను హెల్త్ సెక్రటరీ కృష్ణ గారు ఇక్కడ ఇచ్చేసాము. ఒక 2 వారాల నుండి కిమ్స్ ట్రీట్మెంట్లో ఉన్న 9 సంవత్సరాల బాబు శ్రీతేజ్, ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఇంకా ముందు వచ్చే రోజుల్లో దాని గురించి ఏమేమి చర్యలు తీసుకోవాలో గురించి డాక్టర్స్ని అడిగి తెలుసుకున్నాము. సో దాని బులెటిన్ ఎగ్జాక్ట్ కండిషన్ ఏంటో డాక్టర్స్ తర్వాత బులెటిన్ లాగా ఇస్తారు. ముఖ్యంగా ఆ రోజు జరిగిన తొక్కిసలాట్లో శ్రీతేజ్కి బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది. ఆక్సిజన్ అందక హైపోక్సియా బ్రెయిన్ డ్యామేజ్ అంటారు, అది జరిగింది. సో దాని నుండి రికవరీ కావడానికి సమయం పడుతుందని డాక్టర్స్ తెలియజేయడం జరిగింది. ఇప్పుడే ఆక్సిజన్ సపోర్ట్, వెంటిలేటర్ సపోర్ట్తో ఇప్పుడు ట్రీట్మెంట్ ఇదంతా చేస్తూ ఉన్నారు. ఈ ట్రీట్మెంట్ కొద్దిగా సుదీర్ఘంగా సాగే అవకాశం ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి తొందరలో డాక్టర్స్ టీమ్ ఒకటి రివ్యూ చేసి ఒక బులెటిన్ లాగా వాళ్ళు ఇష్యూ చేస్తారు. ఇప్పుడు కృష్ణ గారు మాట్లాడారు. ఈనాటి పేషెంట్ శ్రీతేజ హెల్త్ సిచ్యువేషన్ చెక్ చేయడానికి వచ్చాము. దానికి ఏదైనా ఆయన ట్రీట్మెంట్ ఇప్పుడు అవుతుంది. ఇక్కడ మన కిమ్స్ హాస్పిటల్లో తీసుకొచ్చారు. ఇక్కడే మంచిగా డాక్టర్స్ అందరూ చూస్తున్నారు. ఆయన ట్రీట్మెంట్కి ఏదైనా సహకారం ప్రభుత్వం తరఫున అవసరం ఉంది, తప్పనిసరిగా మేము ఫాలోఅప్ చేసుకుంటూ ఉన్నాము. అది రెగ్యులర్గా డైలీ బులెటిన్స్ ఇష్యూ చేయడానికి హాస్పిటల్ మేనేజ్మెంట్కి మేము ఇన్స్ట్రక్ట్ చేసాము. దీని విధంగా మేము రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటూ వీ హోప్ దిస్ కండిషన్ ఇంప్రూవ్స్. థ్యాంక్ యూ. Ayani, that is not the issue. Just explain in English. English, also. yeah. You don't want to give the bites. Yeah. It is okay. Yeah. The Sandhya theatre incident which happened on 4th of September. December. 4th of December, and in that, as you know, a lady died named Revati, and her son Sritej, 9-year-old, was brought after being given CPR by the police personnel there, was shifted to Kims Hospital, and since that day he's been here under treatment. He's been unconscious for a majority of the time. He's been on ventilator support. There is some signs of activity in the brain because this is brain damage due to lack of oxygen supply during the stampede. And the doctors have opined that it will be a long haul for the brain to develop the capacity to analyze signals. And till then, the protocols which have to be followed by the hospital is being done. And there was a discussion here in the government today, and whatever is required to save the boy and to give better treatment will be done. The further treatment and protocols will be decided by the doctor. They will be issuing bulletins at routine intervals. And we have also the Health Secretary, Christina, also has there. She has assured the parent, the father,
who was also there, that whatever support has to be given by the government will be extended to the full possible extent. Sir, you spoke to the doctors. What did doctors say, and who are bearing the expenses? Because Allu Arjun's team is saying that they are bearing the expenses. నాటి సుప్రీంకోర్టు తీర్పు పెన్షనర్ల జీవితాల్లో వెలుగులు నింపింది. పెన్షనర్లను సన్మానించిన పెన్షనర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ సీతారామయ్య 1982 సంవత్సరానికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు నామమాత్రపు పెన్షన్ తప్ప జీవన వ్యయాలకు సరిపడా పెన్షన్ ఇవ్వని పరిస్థితుల్లో డిఎస్ నకర సుప్రీంకోర్టులో చేసిన సుదీర్ఘ పోరాటంగాను 1982 డిసెంబర్ 17న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి పెన్షన్ ఇవ్వాలని ఇచ్చిన తీర్పు పెన్షనర్ల జీవితాల్లో వెలుగులు నింపిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈరోజు నేషనల్ పెన్షన్ డే సందర్భంగా 17/12/2024 నాడు అందరూ ఈ సూర్యాపేట జిల్లా సభ్యులందరూ కూడా సమావేశమై ఈ పెన్షన్ గురించి 1982లో కొట్లాడిన నగారా గారికి ఇలా పుట్టినదినమైనది. ఆయన సందర్భంలో ఈ కేసును తీసుకున్నారు. దీనికి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు. ఈరోజు పెన్షన్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. పెన్షన్ అందరూ ఈరోజు వింటున్నారంటే చేసేగా జీవిస్తున్నారంటే వారు ఈ పెన్షన్స్ చంద్రచూడ్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ నకారా గారి ప్రతిఫలమే ఈరోజు మనకు ఈ పెన్షనర్స్ చాలా సంతోషంతో సుఖ భార్య పిల్లలతోటి ఆనందంగా జీవిస్తున్నారు. వారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా వారికి మేము ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. నమస్తే. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం, లాఠీ రాజ్యం లూటీ రాజ్యం, రైతులకు బేడీలా సిగ్గు అంటూ లగచర్ల పేద గిరిజన దళిత రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీలో నల్ల చొక్కాలు ధరించి నినాదాలు చేస్తూ చేతులకు బేడీలు వేసుకుని సహచర ఎమ్మెల్యేల్లో కలిసి నిరసన తెలిపారు గౌరవ బోధ్ ఎమ్మెల్యే అనిల్ కాంగ్రెస్ ప్రభుత్వం లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. లగచర్ల రైతులపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా 3rd డిగ్రీ ఉపయోగించి జైల్లో పెట్టడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు దేవరపల్లి మండలంలోని కామారెడ్డిగూడెం బస్టాప్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ వాళ్ళు థియేటర్ కానీ వాళ్ళు కానీ మొదలే పోలీస్ పర్మిషన్ కు అడిగిండ్రు. దాన్ని కూడా చట్టరీత్యా అది పోలీసు వాళ్ళ ఫెయిల్యూరు, ప్రభుత్వ ఫెయిల్యూరు. కావాలని అల్లు అర్జున్ మీద వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి జైలు గురించి ఏర్పాటు చేశారు. ఇట్లా అక్రమ కేసులు ఎన్నో జరుగుతున్నాయి. మొన్న కొడంగల్ నియోజకవర్గంలో లక్షల్లో ఒక ఎస్టీ వాళ్ళు తన భూములు ఆ భూములు మాయి మాకు ఉండాలి అని ధర్నా చేస్తే విపరీతంగా కొట్టి ధర్నా చేసిన వాళ్ళందరినీ జైలు తొలిచారు. రైతులు వాళ్ళ ఊరు జోలి పెట్టేది కాదు, వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ జైలు తోలడే కాకుండా ఆ కార్డు వస్తుందంటే బేడీలు పెట్టి, ఎప్పుడు రైతులకు బేడీలు పెట్టారు, బేడీలు పెట్టి హాస్పిటల్ తీసుకుపోతారు. ఎవడైనా దొంగతనం చేసిండు ఆయన
ఏమన్నా మర్డర్ చేసిండా, ఏమన్నా అరాచకాలు చేసిండా? అంటే ఎంత అరాచకం ఒక్కసారి మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. ఘోరమైన తప్పుడు కేసులు ఈ రాష్ట్రంలో జరుగుతాయి. మన నియోజకవర్గంలో కూడా చూసాం. చూసారు కదండి ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ప్రైమ్ వన్ న్యూస్.